ప్రైజ్ ద లార్డ్. యేసు నామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారి నాయన మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ రాత్రికాల సమయంలో వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమవుతూ సహాయం చేసి మీ కృపలో బలపరచమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. అపోస్తల కార్యముల గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం. అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చినని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. అంతవరకు యేసు పరలోక నివాసి ఉండుట ఆవశ్యకము. ఆమేన్. దేవుడి వాక్య భాగం దీవించినగాక. ప్రభు నుండి ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చినని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. అంతవరకు యేసు పరలోక నివాసి ఉండుట ఆవశ్యకము. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే యెషయా గ్రంథం 1వ అధ్యాయం 26వ వచనంలో, మొదట నుండినట్లు నీకు న్యాయాధిపతులను మరల ఇచ్చేదను, ఆదిలో నుండినట్లు నీకు ఆలోచనకర్తలను మరలా నియమించేదను. అప్పుడు నీతి గల పట్టణమనియు నమ్మకమైన నగరమనియు నీకు పేరు పెట్టబడును. అపోస్తల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం 43వ వచనం. ఆయన యందు విశ్వాసం ఉంచువాడెవడో వాడు ఆయన నామం మూలంగా పాపక్షమాపణ పొందినని ప్రవక్తలందరూ ఆయన గురించి సాక్ష్యం ఇచ్చుచున్నారనెను. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. ఏలయనగా ప్రవచనం ఎల్లప్పుడూ మనిషిని ఇచ్చిన బట్టి కలగలేదు గాని మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడిన వారే దేవుని మూలంగా పలికిరి. మత్తయి సువార్త 19వ అధ్యాయం 28వ వచనం. యేసు వారితో ఇట్లనెను, పునర్జన్మమందు మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇజ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. యోహాను సువార్త 17వ అధ్యాయం 11వ వచనం. నేను ఇంకను లోకంలో ఉండను గాని మీరు లోకంలో ఉన్నారు, నేను మీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడవైన తండ్రి, మనము ఏకమై ఉండలాగున వారును ఏకమై ఉండినట్లు నువ్వు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము. ఫిబ్రవరి రాసిన పత్రిక 9వ అధ్యాయం 24వ వచనం. అందువల్ల నిజమైన పరిశుద్ధ స్థలమును పోలిన హస్తకృతమైన పరిశుద్ధ స్థలంలో క్రీస్తు ప్రవేశింపలేదు కానీ ఇప్పుడు మన కొరకు దేవుని సమ్ముఖమందు కనపడుటకు పరలోకమందు ప్రవేశించును. చివరిగా ఒక మాట. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. నా సహోదరులారా, ప్రభువు నామమున బోధించిన ప్రవక్తను శ్రమానుభవమునకు ఓపికకును మాదిరిగా పెట్టుకొనుడి. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించినగాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమగల దేవ యేసయ్య, నాయన మీరు ఇచ్చిన వాక్యధారాన్ని బట్టి ప్రభువా మీకు వేలాది వందనములు, కృతజ్ఞత చెల్లించుకుంటాను తండ్రి. నాయన మేము కూడా మీ శ్రమలలో పాల్గొంది నిన్ను మహిమపరిచే వారంగా, నిన్ను కనపరిచే వారంగా, నేను వెంబడించే వారం శక్తిని అనుగ్రహించి మీ ప్రేమ కృప మమ్మల్ని బలపరిచి ఈ చిత్తం మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన ప్రభువు యేసు నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్.